భారత్లో ఏటా 300 టన్నుల అక్రమ బంగారం వస్తుంది భారత్ నుంచి. అత్యధికంగా దుబాయ్ నుంచి వస్తుందని మేధావులు చెప్తున్నారు అన్నమాట. దీని గురించి చూద్దాం. దేశంలో జరుగుతున్న బంగారు క్రయ విక్రయాల్లో 30% అక్రమ మార్గాలు దిగుమతి చేసుకునే బంగారం అని నివేదిక స్పష్టం చేస్తుంది. టన్నుల్లో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంటే కస్టమ్స్ DRI అధికారులు పట్టుకున్నది కేవలం కిలోలు గ్రాముల్లోనే. బంగారు స్మగ్లింగ్ దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లుగా పరిస్థితులు మారాయన్నమాట. టన్నులు కొద్ది దొంగ బంగారం చేరాల్సిన చోటుకు సేఫ్గా చేరిపోతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా మేరకు 2022లో దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిందనమాట. అందుకు కారణం దిగుమతి సుంకాన్ని సర్కారు 7.5 నుంచి 12.5% పెంచడమే. తద్వారా సుంకాన్ని 15% పెంచారు. అయితే బంగారు అక్రమాన్ని చిక్కుపెట్టేందుకు కేంద్ర తాజా బడ్జెట్లో సుంకాన్ని 6% తగ్గించింది. దీంతో బంగారు ధరలు 10 గ్రాములకు 4,000 మేర తగ్గాయి. అయినా గోల్డ్ స్మగ్లింగ్ తగ్గపోగా రోజురోజుకు పెరుగుతుంది. భారత్ ఏటా 700 టన్నుల మేర బంగారాన్ని దిగుమతి అవుతుంది. అందులో 400 టన్నులు చట్టబద్ధంగా వస్తుంది. అంటే భారత్ ప్రతి సంవత్సరం 700 టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకుంటే అందులో 400 టన్నులు చట్టబద్ధంగా వస్తుంది. మిగతా 300 టన్నులు స్మగ్లింగ్ అని కేంద్ర అంచనాలు వేస్తున్నాను. దేశంలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం సుమారు ₹1,00,000 దాకా ఉంది. అంటే దీని పక్కన చూస్తే దుబాయ్ వంటి దేశాల్లో 24 క్యారెట్ల బంగారం 90,000కి లభిస్తుంది. అంటే దాదాపు ₹10,000 తేడా. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి స్మగ్లింగ్ చేసుకుంటారనమాట. ఇక్కడికి 10 గ్రాముల బంగారం అంటే కిలో బంగారం కన్నా అక్రమార్గాలు దిగుమతి చేస్తే 20 లక్షలు మిగులుతుంది. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే 20 లక్షలు మిగులుతుంది. కాబట్టి స్మగ్లర్కి లాభం ఉంటుంది. కాబట్టి వీళ్ళు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నమాట. అలాగే లాభాలు కూడాను ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. కస్టమర్ అధికారుల పాత్ర కూడా ఎక్కువ ఉందన్నమాట. ఏం చెప్తున్నారంటే నిజానికి సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో కస్టమ్స్ విభాగంలో పనిచేసే వారికి నిబద్ధత ఉంటారని పేరుంది. అయితే కొందరు అధికారులు మాత్రం తప్పుదారి పడుతూ స్మగ్లర్లకు సహకరిస్తున్న సమాచారం. కస్టమ్స్ విభాగాలు పనిచేసేవారు 2 ఏళ్ళ వరకు మాత్రమే విమానాశ్రయంలో పనిచేస్తారు. ఈ 2 ఏళ్ళు అందిన కాడ సంపాదించుకున్న లక్ష్యంగా కొందరు స్మగ్లర్లు అటకాగుతున్నారు. అంటే అక్రమ బంగారాన్ని అడ్డంకులు లేకుండా విమానాశ్రయం దాటేలా చేస్తున్నారు అనమాట. ఇలా కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు 50,000 దాకా ముడుతున్నట్టు సమాచారం. దాంట్లో సింహభాగం బంగారం అత్యధికంగా బయటికి వెళ్తుండగా 10% లోపు బంగారాన్ని మాత్రం సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు అనమాట. కఠిన శిక్షలు భయం ఉంటుంది. అలాగే ఏ మాసం కస్టమ్స్ విభాగానికి చెందిన ఒక ఉద్యోగి పరిచయం అన్న స్మగ్లర్ పని సులభం అవుతుంది అన్నమాట. సాధారణ ప్రజలే కాకుండా ఈ వీఐపీలు ఎక్కువగా సరుకు అక్రమ రవాణా చేస్తున్నారు. వీఐపీలకు గ్రీన్ ఛానల్ ఉంటుంది. దాంతో వారి పని సులువు అవుతుంది. ఎవరైనా అధికారులే సిబ్బంది స్మగ్లర్ సహకరిస్తే వారి శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే అక్రమం అంటేనే వాళ్ళ భయం ఉంటుంది. చట్టాలు ఏం చెప్తున్నాయో అసలు చూద్దాం. పాస్పోర్ట్ చట్టం 1960లో కస్టమ్స్ చట్టాల ప్రకారం ప్రయాణికు నిర్దిష్ట మొత్తంలో బంగారాన్ని భారత్ తెచ్చుకోవచ్చు. దుబాయ్ వంటి దేశాల్లో 6 నెలల కంటే ఎక్కువ ఉన్న పురుషులు 20 గ్రాములు, మహిళలు 15 లోపున్న పిల్లలు 40 గ్రాముల వరకు బంగారం తీసుకుని రావచ్చు. అంతకు మించి అదనపు బంగారం తీసుకురావాలంటే సుంకాలు చెల్లించాల్సి అనమాట. పురుషులు 20 నుంచి 50 గ్రాముల అదనపు బంగారాన్ని 3%, 50 నుంచి 100 గ్రాములకి 6%, 100 గ్రాముల నుంచి బంగారాన్ని 10% కస్టమ్ డ్యూటీ చెల్లించాలి. మహిళలు పిల్లలకి 40 నుంచి 100 గ్రాములకి 3%, 100 నుంచి 200 గ్రాములకి అయితే 6%, 200 గ్రాముల కన్నా ఎక్కువైతే 10% మేర కస్టమ్స్ సుంకం చెల్లించమాట. దుబాయ్లో 6 నెలల్లోపు ఉండి తిరిగి వచ్చే వారికి ఎలాంటి మినహాయింపు ఉండదు. కాబట్టి వారు 38.5% మీద కస్టమ్స్ సుంకం చెల్లించేస్తామంట. 6 నెలలు దాటి ఉన్న వాళ్ళకి వాళ్ళు తక్కువ ఛార్జీలు అనమాట. అలాగే ఇంటర్నేషనల్ డొమెస్టిక్గా మారినప్పుడు అంతర్జాతీయ విమానాలు భారత్కు వచ్చే వారికి కస్టమ్స్ తనిఖీలు ఉంటాయి. అయితే కొన్ని అంతర్జాతీయ విమానాలు ముంబై, ఢిల్లీ లాంటి విమానాశ్రయాలు ల్యాండ్ అయ్యాక డొమెస్టిక్గా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. స్మగ్లర్ పురాయించే ప్రయాణికులు ఇలాంటి విమానాలను సీట్ల కింద లేదా సీట్ల పక్కన ఉండే సందుల్లో బంగారం దాచేస్తుంటారు. సరిగ్గా విమానాలు డొమెస్టిక్గా మారినప్పుడు స్మగ్లర్ తమ వారి కోసమే ఆయా సీట్ నెంబర్ టికెట్ కొనుగోలు చేస్తుంటారు అన్నమాట. ఇలా ముఠగా చెందిన వారు మరో ప్రయాణికుడు ఆ బంగారం తీసుకుని గమ్యస్థాన విమానాశ్రయం దిగిపోతాడు. ఇది డొమెస్టిక్ విమానం కావడంతో కస్టమ్స్ తనిఖీలు ఉండవు. ఇలాంటి విమానాల్లో పనిచేసే సిబ్బంది ఆయా విమానాశ్రయాలు పనిచేసేవారు స్మగ్లర్లు అంటకాగుతున్న మెగావర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ఇంటి దొంగలు ఆయా విమానాయ సంస్థలు ఎప్పటికప్పుడు పసిగడుతున్న బంగారు స్మగ్లింగ్ అడ్డుకట్ట పట్టలేదు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఒక మహిళ 1,600 గ్రాముల బంగారాన్ని బ్యాగ్లో ఫ్లైట్ సిబ్బందికి ఇవ్వగా అతను దాని కిటికీలోంచి బయటకు పారేశాడు. సిసి ఫుటేజ్ ద్వారా విమానయాన సంస్థ ఈ విషయాన్ని గుర్తించి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంది. అడపాదడపా కస్టమ్స్ DRI అధికారులు స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని సీజ్ చేసి సరఫరాదారుని అరెస్ట్ చేసిన సూత్రధారులను అరెస్ట్ చేసేదాకా దర్యాప్తు సాగడం లేదు. నిత్యం వార్తలు శంషాబాద్.
బంగారం అక్రమాలకు సంబంధించిన సంక్షోభాలు అంతే నిత్యం వార్తలు ఉంటుంది. ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ విమానాశ్రయ తరహాలో భారీ ఎత్తున బంగారం పట్టుబడ్డ అడపాదడపా చెప్పుకోదే స్థాయిలో పసిడి సీజ్ అవుతుంది. నగరానికి బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. పురుషులతో పోస్తే వీరికి తనిఖీ పెద్దగా ఉన్నట్టు. దాంతో స్మగ్లర్ మహిళలు బంగారం అక్రమాన్ని వినియోగించుకుంటున్నా తెలుస్తుంది. లోదుస్తుల్లో, పాదరక్షకుల్లో, చివరకు పౌడర్ పేస్ట్ రూపంలో బంగారాన్ని క్యాప్సూల్గా మార్చి మర్మమయ వాళ్ళ మలమ్మ ద్వారాల్లో పొట్టల్లో దాచుకుని తీసుకుని వస్తున్నారు అన్నమాట. ఈ విధంగా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది, రోజు రోజు పెరుగుతుంది. 700 టన్నులు భారతదేశం దిగుమతి అవుతున్నక 400 టన్నులే చట్టబద్ధంగా వస్తుంది, మిగతా 300 టన్నులు ఇలాగ వస్తుందన్నమాట. ఇది భారతదేశంలో బంగారం యొక్క పరిస్థితి. భారత్లో బంగారం దిగుమతి ఇలా జరుగుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.